ఇప్పుడు మొత్తం నీళ్ళే కలుగు 2 ఎకరాలు అడుగుతుంది. 5 లక్షలు బాయిదాం ఇచ్చారు. నీళ్లు బాయిలు మొన్నదాకా మంచిగా కూడా డిసెంబర్ ఇప్పుడు మొత్తం వెళ్ళిపోయింది. మైసమ్మ చెరువుకి వచ్చే కాలువ బంద్ అయిపోయి నీళ్ళు వస్తాయి. మిగతా కూడా ఇబ్బంది అవుతుంది. డిసెంబర్ నెలలో కానీ జనవరిలో సకాలంలో నీరు టైంకు చెరువులు కుంటలు నింపకపోవడం వల్ల బావిలో ఉన్న వెళ్ళి మొత్తం పడిపోయింది. దీని కొంచెం ఈ చిన్న దశలో అయింది సార్. కొంతమంది పొట్ట దశ కదా సార్. ఒక్క మళ్ళీ కూడా బాయిలు వస్తలేదు. ఒక బావి కొంచెం సైడ్ కొంచెం కనబడదు, కింద కనబడదు, పొలం కనబడదు సార్. కొంచెం సైడ్ కొంచెం కొంచెం కాలువ పూర్తి అయితే ఇక్కడికి నీళ్ళు వస్తుండే. ఇప్పుడు ఎండుకోకపోతుండే. కాలువ పూర్తి చేయలే. ఇంకా 50 ఎకరాలు ఈ ఊళ్ళో మొత్తం నష్టపోతారు. ఇప్పటికి ప్రతి బాయిలో డ్రైన్ వేసి పూర్తిగా తీసి ఖర్చు అయితే ఎంత ఖర్చు అయితే 50,000 ఈ రైతు 5 లక్షలు పెట్టారు సార్. 5 లక్షలు పెట్టండి రైతు అయినా ఎండిపోయింది సార్. బావి ఎండిపోయింది. బావి కొట్టించండి. 5 లక్షలు పెట్టి బావి ఒక 3 గాలు 4 గాలు తప్పించింది సార్. ఒక సకాలంలో నీళ్లు చెరువులు కుట్ట లిపినట్లయితే మీది సార్. ఇక్కడ మీది సార్. మీది పక్క సార్. చిన్నపోయి ఆడ కూర్చున్నాం. మందుడాక వస్తే ఆడ కూర్చుంటే నెలకొండ తొమ్మిది చెక్కింది. బాప ఆడ కూర్చున్నామంటే పొలం ఎండిపోతుంది. అలా నెల ₹1,00,000 ఖర్చు వచ్చింది. 50,000 పెట్టి పూడిగా చేసినాం. ఎక్కడ గంగలు కాకుండా అయిపోయింది. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఇచ్చాడు. మా దూరం ఉన్నట్టు ఉంటే గంగలు కలిసింది సార్. మరి గిట్ల ఉండదు. నా పేరు మీనయ్య సార్. ఊరియాలో పడితే నా కాళ్ళు లేవు, రెక్కలు లేవు. లైన్ పడితే లైన్ నిలబడలేక మిట్ట గోబి కాగితాలు ఇచ్చి ఒకడ ఊకుండి లైన్ పట్టి మళ్ళీ లైన్ కూడా సరిగా ఇస్తలేరు. వాళ్ళ ఖాతా ఓటీపీ చెప్పరా స్వామి. చిన్న ఫోను నాకు 4 ఎకరాలు రాకున్నది. కానీ ఇంత తక్కువ చేసినా మళ్ళీ నీళ్ళు రావని 5 ఎకరాల దాకా బాగున్నది. కానీ తక్కువ చేసేసిన. కాలువ లేదు, ఏం లేదు. రైతు బంధు పడ్డదా? రైతు బంధు కేసీఆర్ వేసే పైసలు ఈ వెనక చిరి రైతు బంధు చేసిండు ఆ సారు. కేసీఆర్ ఇచ్చే పైసలు అప్పుడు వాళ్ళు కేసీఆర్ ఇచ్చే పైసలు ఇప్పుడు ఇస్తే మళ్ళా కేసీఆర్కి ఓటేస్తారని చెప్పి అప్పుడు ఏం చేయలేదు వాళ్ళు. ఓటు ఏని మళ్ళీ ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక కొన్ని రోజులకు 10 రోజులకు రేవంత్ రెడ్డి ఇచ్చిండు. మరి మొన్న నిన్న మాట్లాడుకుంటా నేనైతే వేసిన రైతు బంధు రైతులకు పడ్డాయో లేదో ముఖ్యమంత్రి నేనైతే పైసలు వేసిన రైతులకు ముట్టియో లేదో నాకు తెలియదు అంటే అసలు పర్లేదు. ఇవి ఇప్పుడు వీళ్ళందరూ లేరా రైతులు సార్? రైతు బంధు 2 టర్మ్ల మళ్ళీ సార్ ఇన్సూరెన్స్ కూడా ఇన్వాల్వ్ చేయలేదు ఇంతవరకు. ఇప్పటివరకు మా తెలంగాణ పొలం ఉందని బండి వేసుకుని వచ్చి వాడ దొడ్డికి పోతే పాయింట్ దొడ్డికి పోతే ఏం చేసిండు కదా ఆడ కడుక్కొని పోతే బొట్టు నీళ్ళు. నేను ఆడ వండి ఉన్న వాళ్ళు ఏం చేసి సాటికి ఆకుతో తీసుకొని ఏం చెప్పుడు లాగు వేసుకొని పోతే ఆ ముట్టి ఇదలేనే. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్కసారి మాత్రం 2.5 గవర్నమెంట్ లో ఒక్కసారి మాత్రమే రైతు బంధు పడ్డాయి. అదే కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి పంటకు 1 నెల రోజుల ముందే రైతు బంధు ఇస్తే అది దున్నడానికి ఉపయోగపడు, రైతులకు అందుబాటులకు ఇట్లా ఉపయోగపడు. కరోనా టైంలో కూడా కరోనా టైంలో కూడా అంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా రైతుల కోసం జీతాలు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు పంట కేసు ఏం తప్పు చేసిండ్రు, ఏం చేసిండ్రు నాకు చదువు రాదు సత్ర రాదు. టీఆర్ఎస్ ఆటో కాంగ్రెస్ బస్సు ఈ ఏసాలు చేసి టీఆర్ఎస్ పక్కకు వచ్చి ఉండి మాకు ఇంత పైలక పరిస్థితి వస్తుంది. మాకు ఇప్పుడు ఇంటికి లేదు. అప్పుడు కాలువ నీళ్ళు గొర్రె మేకలకు
పైల పరిస్థితి వస్తుంది ఇప్పుడు. మీరు జరుగుతుంది ఇక లేడీస్ మీరంతా జరుగుతుంది సార్ గిడుగారు వాళ్ళు సార్ వాళ్ళు విలేజ్ సార్ జరుగు బాబు ఏ బాబు అమ్మ అటు జరుగుతుంది రీల్స్ అన్న కొంచెం